హాయ్ గాయ్స్, నేను మొన్న ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 3 రోజులు చూశానమాట ఈ సినిమా. వర్కింగ్ డేస్లో కూడా సినిమాలు చూసి రివ్యూలు ఏమంటే ఎక్కడ కుదురుతుంది, జాబ్లో దొబ్బేమంటారు. అందుకని 3 రోజులు చూశానమాట. అందుకని ఏం సినిమా చూశానయ్యా అంటే అసలు ఈ సినిమా నాకు అర్థం కాలేదురా, ఎందుకురా ఫ్లాప్ చేశారు నాకు అర్థం కాదు. మీకు అన్ని రొచ్చు సినిమాలన్నీ నచ్చుతున్నాయి ఈ మధ్యన. రక్తపాతాలు ఇలా రక్తం మొత్తం స్ప్లాష్ ఇలా కొట్టాలి మొహం మీద, లేకపోతే ఇలా పీకలు ఎగిరిపోయి మీ చేతిలోకి వచ్చి పడాలి, లేకపోతే ఇలా ఉండాలి మనకి, అంతే కదా. ఇంకెందుకురా నాకు నిజంగా చెప్తున్నా, అసలు ఈ సినిమా ఆనెస్ట్లీ స్పీకింగ్ చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. అసలు ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు నిజంగా అర్థం కాలేదు. నేను మా హస్బెండ్కి కూడా అదే చెప్పాను, ఈ సినిమా అసలు ఎందుకు ఆడలేదో థియేటర్లో, మీకైతే చాలా డెఫినెట్గా నచ్చుతుంది ఈ మూవీ అనుకుంటూ కూడా చెప్పి నేను మా హస్బెండ్కి ప్రమోట్ చేయడం జరిగింది. డబ్బులు ఏం లేదనుకోండి, అది వేరే విషయం. వీకెండ్ చూస్తా అని చెప్పాడు క్యాండిడేట్. నాకు ఓటీటీలో ఇంకా చాలా వచ్చాయి, ఏదో చీకట్లో చూడమంటున్నారు, ఇవన్నీ కూడా చూసేస్తాను నేను ఇవాళ కూర్చుని. కాకపోతే చాలా భయంకరమైన తలనొప్పి వస్తుంది. నేను సక్సెస్ మీట్కి వెళ్ళాను అనమాట. నేను అది డిలే మామూలు డిలే కాదు బాబోయ్, తలనొప్పి మైగ్రేన్ అన్నీ వచ్చాయి నాకు. సో ఇప్పుడు ఎనీవే జోక్స్ అపార్ట్, ఇంతకీ ఏం మూవీ అంటే మన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూడడం జరిగింది నేను 3 రోజులు. అసలు నిజంగా లిటరలీ చాలా చాలా బాగుంది. మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది. సో డెఫినెట్గా అయితే మూవీ చూడండి, కంపల్సరీ చూడండి. నాకైతే బాగా నచ్చింది, ఎందుకంటే చాలా బాగుంది. స్టోరీ కూడా ఎక్కడా ల్యాగ్ లేదు. సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కడైనా ఓకే ఇంకా లాగే, చాలు రీల్ లాగే ముందుకి, అలాగా థియేటర్ కట్టేహో లాగే అన్నట్టుగా అనిపించింది. కానీ ఓవరాల్గా కాన్సెప్ట్ ఇస్ వెరీ గుడ్. అండ్ రామ్ పోతినేని అసలు చాలా చాలా క్యూట్గా ఉన్నాడు అబ్బాయి. నా చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడు. ఎవరే మీరు కామెంట్స్లో కూడా చేయడమ్మా, నీ చిన్నప్పుడు రామ్ పోతినేని అలా ఉన్నాడు, నువ్వే మోసరామ్మలా ఉన్నావు అనుకుంటే ఏదో కామెంట్లు ఎట్టకండ్రా. అసలు నా ఏజ్ వచ్చేటప్పటికి మీరు ఈ ఎనర్జీతో మాట్లాడగలుగుతారు, జెన్జీగాళ్ళని అసలు నాకు అర్థం కాదు. అందుకని ఏం చేస్తారంటారా, మీరు ఫస్ట్ నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిపోయి ఈ సినిమా చూడండి. ఆంధ్ర కింగ్ తాలూకా నాకైతే డెఫినెట్గా నచ్చింది. ఉపేంద్ర గారు ఉన్నారు, కానీ ఆయనకి పెద్ద రోల్ ఏం లేదు. కానీ ఓకే ఉన్నారా అంటే ఉన్నారు ఉపేంద్ర గారు, బట్ ఇట్స్ గుడ్ టు సీ హిమ్ బ్యాక్ తెలుగు మూవీస్లో. అండ్ మెయిన్ మాట్లాడుకోవాల్సింది రామ్ పోతినేని చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇస్మార్ట్ శంకర్లో ఆ తెలంగాణ స్టైల్ అంతా, బాడీ లాంగ్వేజ్ ఎలా లాగాడో, అలాగే ఆంధ్ర కింగ్ తాలూకాలో కూడా మనకి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి స్లాంగ్ చాలా బాగా లాగాడు బాబా. అసలు ఎంత అద్భుతంగా లాగాడంటే నాకైతే మా పక్క ఊర్లో ఎవడో పిల్లాడు చూస్తున్నట్టు కూర్చుందండి బాబా. అసలు చాలా అద్భుతంగా లాగాడు అసలు యాక్సెంట్ నేను అదనమాట. ఆ పిల్ల కూడా బాగానే ఉంది, భాగ్యశ్రీ భోశ్రే ఏదో సంథింగ్. ఆ పిల్ల కూడా బాగానే యాక్టింగ్ చేసింది. అలాగే మరి చూసుకుంటే స్టోరీ పరంగా చూసుకుంటే కూడా స్టోరీ మంచి కాన్సెప్టే. అదంతా కూడా డ్రామానే, ఫిక్షనలే. బట్ అలాంటి వాళ్ళు బయట ఉంటారో లేదో మనకు తెలియదు. ఊరికే కూర్చుని ఫ్యాన్ వార్లు చేసుకుని కామెంట్లో అందరినీ తిట్టడం కాదురా, అక్కడ చూసి నేర్చుకోండి. సాగర్ని చూసి నేర్చుకోండి, సూర్య కోసం ఎంత కష్టపడ్డాడు అనేది. తింగరవల్ల కూర్చుని కీబోర్డ్ వారియర్స్ ఏంటే నువ్వు ఏంటో రివ్యూ ఇస్తావు ఏంటనుకుంటూ మమ్మల్ని తిట్టడం కాదురా. మాకేం రాదు, మీకే అంత వేస్ట్, డేటా అంతా వేస్ట్ మమ్మల్ని కూర్చుని తిట్టుకోవడం వల్ల. మేము మా డ్యూటీ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. అందుకని అలా ఉండండి రా. ఫ్యాన్ అంటే ఇలాగ బొక్కలాగా కూర్చుని మమ్మల్ని తిట్టడం కాదురా. ఇప్పుడు మనకి సాగర్ని చూసి నేర్చుకోవాల్సిన మోటివేషన్ నుంచి ఏమిటయ్యా అంటే అంత చక్కగా హార్ట్ఫుల్ గా ఉండండి, అది నేర్చుకోవాల్సింది. నాకైతే నిజంగా మూవీ అసలు ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇది డెఫినెట్గా థియేటర్లో ఆడాల్సిన సినిమాని ఎందుకు ఫ్లాప్ అయింది అని అంటే మరి నాకైతే అర్థం కాలేదు. మరి అందరికీ ఎక్కలేదా ఈ కాన్సెప్ట్ ఎందుకు అనేది. నాకైతే డెఫినెట్గా చాలా నచ్చింది. కామెడీ ఎలిమెంట్స్ అన్నీ కూడా పెద్దగా ఏం ఉండకపోయినా స్టోరీయే మనం చూసుకోవాల్సింది ఎక్కువ శాతం. స్టోరీ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, స్క్రీన్ ప్లే చాలా బాగుండింది. అండ్ రామ్ పోతినేని యాక్షన్నే మనకి హైలైట్ ఆఫ్ ద మూవీ. సో వన్ మ్యాన్ షో లాగా లాగేశాడు అబ్బాయి. మనకి ఎవరైనా కూడా మనకి తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది యాక్టర్స్ ఉంటారు, ఏంటి ఆ క్యారెక్టర్లో ఇమిడిపోతూ ఉంటారు చూడండి. అల్లు అర్జున్ ఒకడు అలాగా మనకి ఆ సినిమా డిప్ప కొట్టేసుకుని, అది ఏం సినిమా పోలీసు వేస్తాడు ఆ సినిమాలో, అలాగే యాజ్ ఇట్ ఈస్ దిగిపోయాడు, అంత ఇన్వాల్వ్ అయిపోయిన క్యారెక్టర్ అది. అలాగే రామ్ పోతినేని ఒకడు అద్భుతంగా ఏ క్యారెక్టర్లో పడితే ఆ క్యారెక్టర్లో అలా ఇన్వాల్వ్ అయిపోయే పర్సన్ అతను, హీరో. సో ఎవరైనా చూడకపోతే నేనైతే 100% రికమెండ్ చేస్తాను. నాకైతే నచ్చింది. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఇది నా ఒపీనియన్ మాత్రమే, బట్ నాకైతే నచ్చింది సినిమా. డెఫినెట్గా అయితే వాచ్ చేయొచ్చు, వన్ టైం వాచ్ డెఫినెట్గా అయితే ఎవరైనా వాచ్ చేయొచ్చు. ఏం నష్టం లేదు, మీ టైం ఏం వేస్ట్ అవ్వదు. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. సో వాచ్ చేయండి, నెట్ఫ్లిక్స్లో ఉంది ఆంధ్ర కింగ్ తాలూకా. ఇందులో సాంగ్స్ కూడా 2 చాలా బాగున్నాయి, బాగా వైరల్ చేశారు ఇన్స్టాగ్రామ్లో కూడా అందరూ. సో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ చెప్పడానికి కూడా ఇందులో హైలైట్ పాయింట్స్ ఇంకేమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. రామ్ పోతినేని యాక్టింగ్తోనే మూవీ అంతా వెళ్తుంది. అండ్ ఆల్సో స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ 2 ఇప్పుడు మనకి ఈ సీన్ని ఎక్కడ కనెక్ట్ చేస్తాడు ఏమిటి అనేది అవన్నీ కూడా చాలా బాగా డైరెక్ట్ చేయడం జరిగిందనమాట. డైరెక్టర్ మహేష్ బాబుట. సో ఎనీవే ఎవరైనా
ఎవరైనా చూడకపోతే చూడండి. ఆంధ్ర కింగ్ తాలూకా డెఫినెట్లీ వర్త్ వాచింగ్ దిస్ వీకెండ్. అండ్ నేను ఇంకా చాలా ఓటీటీ లిస్ట్ వచ్చేసింది. శంబాలా వచ్చేసిందట, చీకట్లో చూసేయమన్నారు. నాకు మిస్టరీ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం రా, అవన్నీ కూడా చూసేస్తాను నేను. ఇంకా ఏదో కూడా పెట్టాను నేను, అవన్నీ కూడా చూసేసి ఒకదాని తర్వాత ఇన్స్టాల్మెంట్ ఏరా, వీక్ డేస్లో కష్టం పొమ్మంటారు ఉద్యోగం నుంచి, అందుకని వీకెండ్స్లో 1-2 మ్యాక్సిమం కొడేస్తాం. సో అదనమాట. మీరు చూడకపోతే మాత్రం డెఫినెట్గా నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి ఆంధ్ర కింగ్ తాలూకా చూడండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. రామ్ పోతినేని గారు మూవీ హిట్ అవ్వలేదు అనుకుంటున్నారు, యావరేజ్ అని రాశారు, బట్ డెఫినెట్గా అయితే చాలా బాగుంది మూవీ. మంచి కాన్సెప్ట్ తీశారు, అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అక్కయ్య, భాగ్యశ్రీ అక్కయ్య, కంగ్రాచులేషన్స్, బాగుంది మూవీ. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా టీం అందరికీ. ఉపేంద్ర గారు థ్యాంక్ యూ సార్.